తుఫాను వెంటాడుతోంది, హుదుహుదును మించి అన్నట్లు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇటు శ్రీకాకుళంలో మా కరెస్పాండెంట్ రమేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీకాకుళం రమేష్ తో మాట్లాడదాం. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తుఫానుకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి ఏర్పాట్లు ఏం చేశారు, అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మేంతా తుఫానుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాపైన స్పష్టమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి వర్షాలు కొంత ఉధృతంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా విస్తారంగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉండేటటువంటి ప్రజలు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని పరివాహక ప్రాంత నదీ పరివాహక ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో కూడా ఏదైతే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటువైపు ఏదైతే రాష్ట్ర సచివాలయం నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ జిల్లా యంత్రాంగం కూడా దిగువ స్థాయి అధికారులకు ఆ సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి మొత్తం కూడా. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ఒకవైపు నాగావళి వంశధార నదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నారు. ఎందుకంటే అటు ఫ్లడ్ వాటర్ వస్తే ఒకవేళ నాగావళి వంశధార పరివాహక ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆ తీర ప్రాంత మండలాల్లో ఉండేటటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దాంతోపాటుగా రెవెన్యూ సిబ్బంది కూడా ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఉండాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు ఈరోజు రాత్రికి అటు మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ మధ్య తీరం దాటేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయం నుంచి కూడా భారీ ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం రప్పించింది. ఎన్డీఆర్ఎఫ్ టీంని ఎక్కడ కావాలంటే అక్కడికి పంపించేటటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు ఒడిశా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ ఏమైనా ఉంటుందా, ఒకవేళ అది వస్తే ఏ రకంగా దాన్ని డిశ్చార్జ్ చేసి సముద్రం వైపు పంపించాలనేటటువంటి దానిపైన కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నారు. దాంతోపాటుగా మెడికల్ అదేవిధంగా పోలీస్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఆ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే శ్రీకాకుళం జిల్లాలో కేవలం వర్షాలు మాత్రమే పడుతున్నాయి, విండ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. కానీ సాయంత్రానికి విండ్స్ కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని సన్నద్ధంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. మరోవైపు తీర ప్రాంతంలో ఉండేటటువంటి 190 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు 11 మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అనేటటువంటి హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం పాటిస్తూ తుఫాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.